ఎవరు లేని టైం చూసి నేను మా భీమగుడు ట్రోఫీలు ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే భోగి పండుగ రోజు మా ఊర్లో వాలీబాల్ పోటీలు జరిగాయని చెప్పాను కదా. ఆ పోటీలు ఎలా జరిగాయి వీడియోలో చూసండి. మనకు ఎలాగో ఆర్డర్ రాదు, కనీసం చూడడానికైనా వెళ్దామని మా వాళ్ళందరినీ తీసుకుని గ్రౌండ్ లోకి వచ్చేసాను. కరెక్ట్ గా మేము అక్కడికి వెళ్ళినప్పుడు టోర్నమెంట్ కండక్ట్ చేసిన వాళ్ళతో రిబ్బన్ కట్ చేయించి టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. దగ్గర 25 టీంలు ఎన్నో వచ్చాయి. విజయనగరం, ఈస్ట్ గోదావరి ఇలా చాలా దూరం నుంచి వచ్చాయి. నేను మా భీమగుడు కలిసి ఒక టీంలో దిగేసి అక్కడ ఉన్న అన్ని టీంలతోనే ఆడేద్దాం అనుకున్నాం. మేము కానీ గ్రౌండ్ లో అడుగు పెట్టామంటే అన్ని టీంలు పక్కకి వెళ్ళిపోవాల్సిందే. మా గురించి తెలుసు కదా, మేము ఆడామంటే పక్కగా ఫస్ట్ ప్రైజ్ మాకే వస్తుందని. కాకపోతే చాలా దూరం నుంచి చాలా టీంలు వచ్చాయి కదా, మా వల్ల వాళ్ళెందుకు బాధపడడం అని చెప్పి ఆడలేదు. తగ్గించుకుంటే మంచిది. మనకంత సీన్ లేదనుకోండి, బాల్ అవతల కోట్లో కొట్టరంటే మా భీమగుడు బుర్రకేసి కూడా వేస్తాను. అలాంటి గేమ్ మంది. కాసేపటి తర్వాత స్కోర్ నేనే వేసాను. ఫస్ట్లో మ్యాచ్లు అంతలా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, కానీ వెళ్ళే కొద్ది మ్యాచ్లు మాత్రం చాలా గట్టిగా జరిగాయి. ప్రతి టీం పోటాపోటీగా ఆడేవి. కరెక్ట్గా నైట్ 11 గంటలకి టోర్నమెంట్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి ఏడుకోపక్క, సెకండ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, థర్డ్ వచ్చేసి గాజువాక. ఈ 3 టీంలు అయితే టోర్నమెంట్లో గెలిచి. ఇంతకీ మీకు బాగా ఇష్టమైన గేమ్ అంటే కింద కామెంట్ చేసేయండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.